గుజరాత్ రాష్ట్రం పఠాన్లోని ఎర్రచందనం గోడౌన్పై ఎర్రచందనం పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల ముఠాలో 3 ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 3.5 కోట్ల విలువగల 155 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ వారి పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది అన్నమయ్య జిల్లా సానిపాయ ప్రాంతంలో 2 ఎర్రచందనం ముద్దాలను అరెస్టు చేసి విచారించగా వారి ద్వారా గుజరాత్ గోడౌన్ గురించి సమాచారం తెలిసింది. ఈ సమాచారం మేరకు తిరుపతి రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ మరియు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ ఎండి షరీఫ్ టీంను గుజరాత్ రాష్ట్రానికి పంపడం జరిగింది. స్థానిక పోలీసుల సహాయంతో గుజరాత్లోని దిశా పట్టణానికి చెందిన ఉత్తమ్ కుమార్ నందకిషోర్ సోని అతని స్నేహితులు జోషి హన్స్రాజ్ విజయ్ జోషి హన్స్రాజ్ పఠాన్ పట్టణానికి చెందిన షరజ్జీ కాంతీర్ ఠాకూర్ పరేజీలను అరెస్టు చేయడం జరిగింది. ముద్దాలు నిర్వహిస్తున్న గోడౌన్లోని 155 ఎర్రచందనం దుంగలను ఒక మారుతి బ్రీజా కారును స్వాధీనం చేసుకుని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిల్ వారెంట్పై తిరుపతికి తరలించారు. ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేయడానికి దర్యాప్తు కొనసాగుతోంది. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు 3.5 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ అంతరాష్ట్ర ముద్దాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అవసరమైతే వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించి ఎర్రచందనం స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేస్తామన్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన తిరుపతి టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ని డీఎస్పీలు బాలిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎండి షరీఫ్, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, ఎస్ఐ రఫీ, ఆర్ఎస్ఐ వినోద్ కుమార్ రెడ్డి, లింగాధర్, ఇతర పీసీలు సోమశేఖర్, జనార్దన్, ప్రసాద్, రమేష్, శ్యామ్లను టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ తిరుపతి జిల్లా ఎస్పీ అభినందించారు. రమేష్ బాబు రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో గుజరాత్లోని పఠాన్ జిల్లాలో దాదాపు 5,005 టన్నుల రెడ్ శాండిల్ని 3 పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాటిని సీజ్ చేసి ఇక్కడ రిమాండ్ చూపడం జరుగుతోంది. ఇందుకు ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో ఫస్ట్ 2 అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసు ఫర్దర్ లీడ్ ప్రకారం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ వెరిఫై చేసినప్పుడు అక్కడ గోడౌన్ ఉందని తెలిసి గుజరాత్కి శ్రీనివాస్ మరియు బాలరెడ్డి మరియు మిగతా ఆఫీసర్స్ ఆధ్వర్యంలో టీం పంపించి గుజరాత్ పోలీస్ వారి యొక్క సహకారంతో ఇమీడియట్గా అక్కడున్న ఈ మెటీరియల్ మొత్తం అంతా దాదాపు 255 రెడ్ శాండిల్ లాగ్స్ని దాదాపు 5 టన్స్ అండ్ ఆల్మోస్ట్ 3.5 crores వాల్యూ చేసే రెడ్ శాండిల్ని సీజ్ చేయడం జరిగింది. ఇందులో అక్కడ 3 పర్సన్స్ని ఈ రెడ్ శాండిల్ స్మగ్లర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు ముందు అన్నమయ్య జిల్లా 2 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఫర్దర్ ఇంకా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ను పూర్తిగా వెరిఫై చేసి ఇంకా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో గుజరాత్ రాష్ట్రంలో సీజ్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టిన ఆఫీసర్స్ అందరినీ శ్రీనివాస్ మరియు డిఎస్పి వారి టీంని అభినందిస్తూ రాబోయే రోజుల్లో పూర్తిగా రెడ్ శాండిల్ని పూర్తిగా స్మగ్లింగ్ని నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో హ్యాబిచువల్ అఫెండర్స్ లిస్టు కూడా రెడీ చేయడం జరిగింది. వీరిపై తొందరలో పీడీ యాక్ట్స్ కూడా అమలు చేయడం జరుగుతుంది.